వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు సిపి అంబర్ కిషోర్. ఈవీఎంల భద్రతపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు సిపి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరచామంటున్న సిపి అంబర్ కిషోర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య వాటిని పహారాగాస్తున్నారు. ప్రస్తుతం వీటిని పర్యవేక్షిస్తున్నటువంటి సిపి అంబర్ కిషోర్ మనతో ఉన్నారు. అందరూ మాట్లాడదాం. సార్, నిన్నైతే పోలింగ్ ప్రశాంతంగా ముగించారు. ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఈ భద్రత ఎట్లా ఉంటుంది సార్? ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రత ఎట్లా ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పోలింగ్ మెటీరియల్కి సెక్యూర్గా పెట్టుకోవడానికి మనము 3 లెవెల్లో సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ద క్లోజెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది సిఏపిఎఫ్కి. ఇక్కడ మనకు సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ఉంది, వాళ్ళకి ఇప్పుడే బ్రీఫింగ్ చేయడం జరిగింది. అన్ని గేట్స్ మీద వాళ్ళు డిప్లాయ్ ఉన్నారు. ఈ క్లోజ్ సెక్యూరిటీ తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మనకు ఆర్మ్డ్ గార్డ్, డిస్ట్రిక్ట్ పోలీస్ ద్వారా, కమిషనరేట్ పోలీస్ ద్వారా, ఆర్మ్డ్ గార్డ్ ద్వారా ఉంటుంది. తర్వాత థర్డ్ లెవెల్ మనకు లోకల్ పోలీస్కి సబ్స్టెన్షియేట్ చేస్తాం. మనం బయట నుంచి కూడా సివిల్ పోలీస్కి పిలిపించి బయట పెట్రోలింగ్ ఉంటుంది. సో ఈ 3 లెవెల్కి సెక్యూరిటీ ఉంటుంది. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రీఫింగ్లో నేను అన్ని చిన్న పెద్ద విషయం, ఇంట్రూజన్ ఉంటే ఏం చేయాలి, సెక్యూరిటీ, తర్వాత ఈ ఫైర్ కంట్రోల్, అన్ని విషయం మీద వాళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంచెం అంటే చాలామంది ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కూడా నడుస్తుంది సీలింగ్ ప్రాసెస్. సో ఒకవేళ అందరు ఖాళీ చేస్తే మొత్తం ఇది క్లీన్ చేసి మనం మన కంట్రోల్లో తీసి ఎక్కడ కూడా బయట నుంచి వచ్చినా తప్పకుండా వాళ్ళకి రికార్డింగ్ ఉంటుంది. వాళ్ళకి పర్పస్, వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉంటేనే లోపల మనము అలౌ చేస్తాము. ఈ గేట్ ఇక్కడ నుంచినే, మెయిన్ గేట్ నుంచి మానిటర్ చేస్తాము. ఇది చాలా పెద్ద బాధ్యత. హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 4th వరకు మనము తప్పకుండా కంప్లీట్గా పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ, శాంతి భద్రత ఇన్ష్యూర్ చేస్తాము. ఎవరికైనా అభ్యర్థులకు కానీ అంటే క్యాండిడేట్స్కు వాళ్ళు కూడా భద్రత ఎట్లా ఉంది, లేదా ఏ విధంగా సెక్యూరిటీ ఉంది, లేదా స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి కానీ వాళ్ళు విజిట్ చేయడానికి కానీ విజిబుల్గా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంది? ఈ అన్ని ఆర్ఓ గారికి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ పరంగా మనం పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు బయట వాళ్ళు చూసుకోవడానికి ఇష్టం ఉంటే ఆర్ఓ గారు ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అట్లా మనం చేస్తాము. సరే, భద్రతా పరమైన సంబంధించి అంటే ఫోర్స్, రకరకాల ఫోర్స్ అయితే అంత ఉపయోగిస్తారు. సమ్మర్ మళ్ళీ హాట్ వేవ్స్ మొదలయ్యాయి. దీని పరంగా ఎట్లా తీసుకుంటారు? సేమ్ టైంలో సమ్మర్ టైంలో కొంత ఫైర్ యాక్సిడెంట్లు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. వీటికి సంబంధించిన జాగ్రత్తలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడే బ్రీఫింగ్లో నేను ఫైర్ గురించి, ఎలుక గురించి, ఏమేం పాసిబుల్ ఉండొచ్చు అన్ని గురించి బ్రీఫింగ్ ఇచ్చాము. మన వాళ్ళ గురించి మనము టెంట్ ఇన్స్టాల్ చేసి సిఏపిఎఫ్ వాళ్ళకి ఆల్రెడీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి అకామిడేషన్ ఉంది. కూలర్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్, కొబ్బరి నీళ్ళు అన్నీ మనము రెగ్యులర్గా సప్లై చేస్తున్నాము. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొంచెం చూస్తే ఈ అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ ఉంటే కొంత పర్మనెంట్, సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది. అది కూడా మనం వాడుకుంటున్నాము. మన మనసుకి, మన సిబ్బందికి శాంతి భద్రత, వాళ్ళకి హెల్త్, ఆరోగ్యం చూసుకోవడానికి కూడా మన బాధ్యత ఉంది. అదే కోసం అందరు సీనియర్ ఆఫీసర్స్ మీరు చూడండి, డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు అందరు మనం ఉన్నాము. ఎందుకు సిబ్బంది ఇక్కడ ఉంటే మనము రెగ్యులర్ విజిట్ చేస్తాము. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కూడా ఇప్పుడు ఇది సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా చెప్పాము. వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఉంటే కూడా మనకు చెప్పండి. ఎందుకు 30 డేస్ ఆల్మోస్ట్ నెల వరకు మీరు ఇక్కడ ఉంటారు, పర్మనెంట్గా ఉంటారు. సో మీకు ఏం విషయం ఉంటే హెల్త్ గురించి, ఫ్యామిలీ గురించి, అది కూడా మనము డెఫినెట్లీ మీకు అన్ని విధంగా హెల్ప్ చేస్తాము. కానీ ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా, ఏం లోటుపాటు లేకుండా మనము శాంతి భద్రత ఇన్ష్యూర్. కౌంటింగ్ టైంలో అంటే ఇప్పుడేమో ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. కౌంటింగ్ టైంలో ఎట్లా ఉంటుంది సార్? ఆ ఫంక్షనింగ్ కావచ్చు, మీ సెక్యూరిటీ పరంగా ఆ ప్రాసెస్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కౌంటింగ్ నుంచి 2-3 రోజుల ముందే మళ్ళీ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెష్గా వస్తుంది. మళ్ళీ ఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరంగా ఇక్కడ పోలీస్ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ కౌంటింగ్ డేట్లో, ఎస్పెషలీ బయట నుంచి అభ్యర్థులు వస్తారు, వాళ్ళకి క్యాండిడేట్కి నామినీస్, వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు. అందరి గురించి అన్ని మంచి అరేంజ్మెంట్ చేయడానికి అప్పుడు ప్లానింగ్ తప్పకుండా మనం చేస్తాం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర తమ సాయుధ బలగాల పహారా ఉంటుందనేది సిపి అంబర్ కిషోర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి.